హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది ఫ్యాన్ అండి, కిచెన్ కోసము స్టవ్ కొన్న రోజు అక్కడ 2000 అంటే కొన్నాము. ఇంకా ఎప్పుడు నుండో మా ఆయన పెట్టిస్తాను అన్నాడు. చెమటలు నాకు విపరీతం అండి, తెలుసు కదా, కంట్లో పడుతుంటాయి చెమట చుక్కలు. నాకు వంట చేసేటప్పుడు తలకు బట్ట కట్టుకోవాలి లేదా షోల్డర్ మీద నాప్కిన్ లాగా వేసుకోవాలి, అంత విపరీతము. నాకు ఇంకా టెన్షన్ అయిపోతుంది చెమటలు పడితే. నేను మీకు తెలుసు కదా, ఎక్కువ కిచెన్లోనే ఉంటాను, అందుకని అక్కడ ఆ ప్లేస్లో బిగించుకున్నాము. ఇక మీరు అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ చిన్న ఫ్యాన్ కొన్నాము కదా, అది ఉండంగా ఇది ఎందుకు అని. అది కిచెన్లోకి అంత సెట్ అవ్వదండి, ఎందుకంటే అది దానికి చిమ్నీకి పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేడి గాలి ముఖానికి తగులుతుంది. అది కేవలం మనకు ఫేస్ వరకే వస్తుంది, మార్చుకుంటుండాలి, ఎటు తిరుగుతే అటు మార్చుకుంటుండాలి, సరిపోతుంది గాలి. నేను పెట్టుకుంటుండాలి అస్తమానం, అందుకని మా ఆయన అది పెద్దది కొన్నారు. సో ఇంకా ఈ చిన్నది ఏం చేస్తామంటే, ఈ చిన్నది ఎడిటింగ్ చేసేటప్పుడు కూర్చొని ఫ్యాన్ ఆఫ్ చేయాలి, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్కు. మా ఇంట్లో అది పెద్ద సౌండ్ వస్తాయి ఫ్యాన్లు, అందుకనేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియోస్ ఎడిటింగ్ చేసే 10 నిమిషాలు కానీ 1 మినిట్ కానీ విపరీతమైన చెమటలు కడితే అప్పుడు ఆ ఫ్యాన్ వాడుతుంటాను. ఇంకా ఛార్జింగ్బుల్ కదా అది, పైగా కంటిన్యూ ఛార్జ్ పెట్టే ఉండాలి, అరగంట కూడా రాదు. అది ఎంత అండి, 500. అది పాకెట్ లాగా సైజు చిన్నది, బాగుంది, కొన్నా. మా చిన్నది అడిగింది ఆల్రెడీ, అమ్మ ఆ చిన్నది కొన్నావు కదా, మళ్ళీ ఇంకోటి కొన్నావేమి అని. వాళ్ళ నాన్న అడుస్తాడేమో అని అది ట్రై చేసింది అనమాట, ఎన్ని ఫ్యాన్లు కొంటావని. నేను చెప్పిన ఏం వర్రీగా వద్దమ్మా, అది కూడా వాడతాను, నేను ఈ వస్తువు వేస్ట్ చేయను. అంటే మా ఇంట్లో మేము పిల్లలతో ఇలాగే ఏదన్నా కొని అది వాడలేదే అని నిలదీస్తాను. అందుకని దానికి ఆ రోజే తీసి, నేను 2 రోజుల ముందు అది అడిగినప్పుడు తీసి ఆ ఫ్యాన్ వాడకము చూపించినాను అనమాట. అది బాగుందండి, ఆ చిన్నది పనికొస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్నది ఏమైందంటే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. నాకు ఫ్యాన్ మాత్రం కొనుక్కోవడం తెలుసు, కానీ అది అడ్జస్ట్మెంట్తో నేను చూసుకోలేదు. మా ఆయన చెప్పినాడు, వాడు అడ్జస్ట్మెంట్ లేదు ఫ్యాన్ గాలి అని. ఎంత గాలి వస్తుందంటే మనిషి కొట్టుకుపోయేంత గాలి వస్తుంది ఆ కిచెన్లో. ఇప్పుడు అది పెట్టించి వేస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. మా పిల్లలు నవ్వుతున్నారు, ఇంకా నువ్వు అడిగి కొన్నావు కదా వాడుకో. ఎంత అంటే ఇంకా ఎక్కువ ఈ ప్లేస్లోనే కదా నేను ఉల్లిపాయలు పొట్టు తీసేది, అన్నీ ఎంత తిప్పుకున్నా కానీ పిచ్చగా గాలి వస్తుందండి. రోడ్డు మీద ఈదరగాలులు వచ్చినట్టు వస్తుంది, అంత ఎక్కువ వస్తుంది. ఇంకా ఫైనల్లీ మా ఆయన నేను ఫీల్ అవుతుంటే, నాకు తెలియదు కదండి అడ్జస్ట్ చేసుకునేది లేదని, అది ఎంత గాలి వస్తుందని నాకు తెలియదు. ఎట్లా అంటే, నువ్వు వర్రీ కావద్దు, నీకు ప్లగ్ పెట్టిస్తాను అడ్జస్ట్ చేసుకునికే అంటే. వస్తుందంటే వస్తుంది, నీకెందుకు, నేను ఉన్నాను కదా అని ఆ ఫ్యాన్ అతన్ని అడిగాడు. వస్తుంది పెట్టడానికని. ఇక్కడ స్విచ్ బోర్డు కాడ పెట్టచ్చంట. ఆ సౌండ్ ప్రాణాలు పోతున్నాయండి బాబోయ్, ఫ్లేమ్ పక్కకు పోతుంది. ఎందుకు కొన్నాను రాదేవడా అని అసలు ముందే మొండిగా అడిగి కొనిచ్చుకుంటా ఏ వస్తువైనా. నేను అడిగి కొనిచ్చుకున్నది నేను వాడకపోతే ఎట్లా చెప్పండి. ఆ ఫ్యాన్ కూడా ఒక లగ్జరీ కింద చూడకండి. మళ్ళీ అన్నీ కొన్నావు, స్టవ్ కొన్నావు, ఫ్యాన్ కొన్నావు అని అనుకోకండి, ఎందుకంటే అది బేసిక్ అంతే. ఫ్యాన్లు ఈ రోజుల్లో, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఇవన్నీ కామను. వీటిని లగ్జరీ లైఫ్ కిందికి తీసుకొని మాట్లాడకండి. ఎవరన్నా అనుకునే పడితే నీకు అన్ని సుఖాలు ఉన్నాయి అంటారేమో అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఏ వస్తువు కొన్నా కానీ మీకు చూపిస్తూనే ఉంటా కదా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు, నువ్వు అలా అన్నీ కొన్నామని చూపిస్తే చూసేవాళ్ళు నీకేదో పెద్ద బాగా ఇంత డబ్బులు ఉన్నాయని అనుకుంటుంటారు. నువ్వేమో అన్నీ ఇది కొన్నా అది కొన్నా అంటే, ఇక నేనేమైనా బంగారు కొంటున్నానా? కొనను కదండి, బంగారు కొనను, ఏం పెద్ద కొనను. నేను చేసేది ఇంటి సామాన్లు కొంటా. నాకు అదొక పిచ్చి, ముందు నుండి టపర్ వేరు అవన్నీ పిచ్చి. ఈ పిచ్చి యాక్చువల్గా మా నాన్న దగ్గర నుండి వచ్చిందండి. మా నాన్నకు అన్ని వస్తువులు ఉండాలి ఇంట్లో. మాకు చిన్నప్పుడు పెన్సిల్ జీవడానికి కూడా ఒక షార్ప్నర్, గ్రైండర్ లాగా అట్లా ఉండేది. ఏంటండి అది ఎప్పుడో హైదరాబాద్లో 300 అని తెచ్చినాడు ఆ రోజుల్లో. 300 అంటే మామూలు విషయమా? మా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటా, మా ఇంట్లో మాకు పెన్సిల్ జీవటానికి కూడా ఒక మిషన్ ఉండేది అనేసి. సో ఏదైనా టెక్నికల్గా అప్పట్లో మా నాన్న ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ తెచ్చేవాడు. సో అది జీన్స్ అన్నమాట. ఇంకా మా అమ్మ కూడా ఇష్టపడేది సామాన్లు కొనడం కానీ ఏవైనా. ఇంకా మా అత్తగారింట్లో అయితే ఇట్లాంటివన్నీ లేవు. కానీ మా ఆయనకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏదన్నా అడుగుతానే కొనిచ్చేస్తాడు. మా అత్తగారింట్లో ఎవ్వరు అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపిరు, ఏదన్నా ఇండ్లు బాగా పెట్టుకోవాలి, ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలి అని. మేబీ నా ఇంట్రెస్ట్ వల్ల మా ఆయన అన్నీ సెట్ చేస్తుండొచ్చు. ఇంకా నాకు ఇంకా ఎప్పుడు నుండో మా ఆయన చెప్తున్నాడు,
ఏంటంటే ఇంకా ఏసీ పెట్టిస్తాను అని. అవసరం లేదండి, ఉన్న 2 ఏసీలనే మనం వాడుకోవట్లేదు, కరెంట్ బిల్ కాలుతుందని ఆ కిచెన్కి ఏం అక్కర్లేదు, చాలా ఒక ఫ్యాన్ పెట్టించండి అంటే ఫ్యాన్ పెట్టించినారనమాట. చాలా కరెంట్ బిల్ వస్తుందండి ఏసీ. రాత్రులంతా అలా చెమటలు కార్చుకుంటూనే పడుకుంటాం. పిల్లల్ని అయితే వేసుకోమని చెప్తుంటాను, ఎందుకంటే చదువుకునేటప్పుడు చెమటలు విపరీతంగా ఉంటాయి కదా, ఇంకా చదువుకోలేరు అనేసి మీరు కాంప్రమైజ్ వద్దు చేసుకోండి అని జాగ్రత్తగానే వాడతారండి వాళ్ళు కూడా. ఒక 2 hours వేసుకొని మళ్ళీ ఆఫ్ చేయటము అట్లా. కొంచెం వాళ్ళ రూమ్లోనే ఎక్కువ ఉంటుంది, మా రూమ్లో అసలు ఏసీ అనేది రన్ అవ్వదు మ్యాక్సిమం. మా ఆయనతో నిజంగా చెప్పాలంటే ఇవాళ కూడా గొడవ పడ్డా, రూమ్లో కొంచెం ఏసీ ఆన్ చేసి పడుకునేటప్పుడు ఆఫ్ చేయండి, పొద్దున్న లేసే వరకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అలా తలలో పండుకొని ఉంటాను కదండి, ఇలా చుక్కలు కారుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా నేను కూడా మొండిగా లేచి వేసుకోను, ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ కదా కరెంట్ బిల్. ఏసీ పెట్టుకున్నట్టు కాదు, మేము మామూలుగా ఉంటే అంత పట్టించుకునే వాళ్ళం కాదు అనుకోండి. సరే ఇంకా ఏం చేద్దాము, కొద్దిగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఊపిరి పీల్చుకొని రెడీ అయ్యేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. ఇక పిల్లలు వచ్చి రూమ్లో ఏసీ వేసుకొని మొండికేస్తుంటారు, ఎడిటింగ్ చేస్తుంటే వేసుకొని. నేనే వేసుకోను అనమాట. ఇప్పుడు కూడా నేను అది చిన్న ఫ్యాన్ పెట్టుకొని ఎడిటింగ్ చేస్తున్న వాయిస్కు. చామగడ్డలు చూస్తున్నారా, నేను ఉడకబెట్టి తీసి జస్ట్ పొట్టు ఉడమైన ఉడకబెట్టినాను. ఇక చిన్న స్లైసెస్ కట్ చేయాలంటే అది అందరికీ తెలుసు, చేతి జారిపోతాయని. ఇదివరకైతే ఆ 4 lines సిజర్ ఉండేది నా దగ్గర, అది ఇంకా పడేసాను అనమాట. దాంట్లో ఈక్వల్గా కట్ అయ్యేది. ఇప్పుడు ఏం లేదు, మా పిల్లలకు స్లైసెస్గా వస్తేనే బాగుంటుంది. ఫస్ట్లో నేను ఇట్లాగే చేసేదాన్ని, మా అమ్మ వాళ్ళు చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసి. బట్ ఇప్పుడు జారిపోతుంది కదా, ఇలా నేను పెట్టుకొని చేస్తున్నా చూడండి. అవి కబాబు, ఇది ఏమంటారు, క్యాప్సికమ్ పన్నీర్ టిక్కా చేయడానికి మా పాప కొన్నవి అవి, వాటిని నేను ఇలా వాడుకుంటున్నా. సో చాలా బాగుంటుంది ఇలా గ్రిప్పు మీకు కట్ చేయడానికి, అస్సలు జారిపోదు. ఇంకా చాకు కూడా టమాటా కట్ నైఫ్ ఉంది కదా, అది తీసుకుంటే బెస్ట్. ఇంకా నేను ఎప్పుడు చామగడ్డ ఫ్రై చేసినా కానీ మీకు తెలుసు, ఆలూ ఫ్రైకి కానీ చామగడ్డ ఫ్రైకి కానీ ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి టక్కన ఫ్రై చేస్తా, అంటే 1 or 2 daysలోనే, లేకపోతే అంత ముద్ద అయిపోతుంది. ఇది చూడండి, ఆలు రాత్రి పొద్దున అలా పెట్టేశాను అనుకోకుండా, రాత్రి అప్పటికప్పుడు చేసేసాను ఫ్రై. అప్పటికప్పుడు చేయాలంటే కుక్కర్లో పెట్టి తీసి మనము ఫ్రై చేసేసరికి చల్లార్చేసరికి ముద్ద అయిపోతుంది. ఇది 2 రోజులు వీడియో చూడండి అంతా కలిపి. ఇంకా ఆ ఫ్యాన్ గాలి విపరీతంగా నన్ను టార్చర్ పెడతా ఉంది, అసలు వేసుకోవట్లేదు. అది ప్లగ్ పెట్టించినాక వేసుకోవాలి. నేను వీడియో షూట్ చేసుకుంటుంటే మా ఆయన నన్ను పిలుస్తుంటే నేను వచ్చి షూట్ చేస్తానని వీడియో షూట్ చేస్తారు. ఆ ఫ్యాన్ నుంచి నవ్వుతూ నా సౌండ్ నరకంగా ఉందండి. బాబోయ్ ఎంత పెద్ద సౌండ్, అసలు అడ్జస్ట్మెంట్ ఉంది కానీ మాకు ఆ ప్లేస్లో సెట్ అవ్వదు అనమాట. మనము హ్యాంగింగ్ బటన్ ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్, అది సెట్ అవ్వదు, ఇది మాత్రమే సెట్ అవుతుంది. ఇంకా చెప్పండి, నేను రోజు ఒక వీడియో పెడుతూనే ఉన్నాను, చూసేవాళ్ళు చూస్తున్నారు, కామెంట్లు మాత్రం పెద్దగా పెట్టరు. బట్ నాకు ఒక్కోసారి బాధేస్తుంటుంది, ఇంతమంది వ్యూస్ చూస్తున్నారు. స్టవ్ పేలిందనేది కూడా ఇందాక గమనిస్తే 2000 వ్యూస్ వచ్చినాయండి వ్లాగ్ వీడియో. అసలు కామెంట్స్ ఎందుకు పెట్టారండి నాకు అర్థం కాదు. నా వీడియోకి మాత్రమే, మీరు ఏ వీడియోలన్నా చూసినారు ఇప్పటి వరకు కామెంట్స్ లేని వీడియోలు? ఎందుకు అందరూ కక్ష కట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఉన్నారు పెట్టేటోళ్ళు, 4-5 ఉన్నారు, లేరన్న. ప్రతిసారి వాళ్ళు కూడా పెట్టరు కదా, ఏదో బాగున్నదానికి పెడతారు, ప్రతిదానికి అదేదో డ్యూటీ అయినట్టు పెట్టరు కదా. ఎవరైనా బాగా ఏదైనా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలనుకున్నప్పుడు పెడతారు. సో బాధ వేస్తుంటుందండి నిజంగా. ఇంకా ఏమంటే వీడియోస్ చెప్పాను కదా, నాకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయో ఇంకా నేను ఎవ్వరి గురించి ఏం కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదు. నన్ను ఎవడు సాగు ఎట్టన్న పోని నాకెందుకు అనుకునే రోజు వచ్చే వరకు నేను యూట్యూబ్లో ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతా. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదండి. ఇవాళ మా పిల్లలకు చెప్తున్నా, మీరు కూడా సంపాదన మొదలు పెట్టే వరకు నేను యూట్యూబ్ సంపాదన కోసం ప్రయత్నిస్తూనే ఉంటా. మీరు అది చదువుకుంటున్నారు, నేను ఇది చదువుకుంటున్నాను. చదువుకున్న వెంటనే ఏది రాదు కదా సక్సెస్, ఎగ్జామ్స్ అన్నీ అయిపోవాలి కదా. మొన్న అడుగుతున్నా మా పిల్లల్ని, అప్పుడు నాకు 5 ఏళ్ళు అని చెప్పినారు కదా స్టార్ట్ చేసినప్పుడు, 5 ఏళ్ళు దగ్గర పడుతుంది సక్సెస్ అవ్వనీక. అప్పుడు చెప్పినారు, నీకేమనుకుంటున్నావు 5 ఏళ్ళు పడుతుంది సక్సెస్ అవ్వాలి. ఇప్పుడంటే కొందరికి 10 ఏళ్ళు కూడా పడుతుందినా. ఇది అన్యాయం, అక్రమం అని చెప్తున్నా మా పిల్లలకి.
చాలా చిరాకేస్తుందండి. ఇంత కష్టపడి వీడియోలు షూట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఓపిక ఉన్నంత వరకు భరిస్తాను. ఒకసారి వెళ్ళిపోయినా బయటికి, మళ్ళీ వచ్చినాను ఉండలేక. కానీ మళ్ళీ ఇంకా ఎప్పుడైనా నా మైండ్ అంతా సెట్ అయిపోయింది అనుకోండి, నాకు ఏ మనిషి మీద కంప్లైంట్ ఇవ్వనక్కర్లే. నేను ప్రశాంతంగా హ్యాపీగా ఏ రోజు ఉంటానో ఆ రోజు నాకు యూట్యూబ్ అవసరం లేదండి. యూట్యూబ్కి వచ్చినాకే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండే సెట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి ఇంకప్పుడు ఎవరికి కనపడనండి బాబోయ్, నిజంగా చెప్తున్నాను. అంత డబ్బులు వస్తూ ఉంటే అప్పటికి నిలబడి ఉంటా, లేకపోతే యూట్యూబ్లో నిలబడను. ఎందుకంటే అండి రోజుకు ఒక ప్రాబ్లం సఫర్ అవుతున్నాను నాకు తెలుస్తుంది. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్లే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుస్తూ ఉంది, నా మైండ్ చెప్తా ఉంది. ఎలా ఏమి అంటే ఇప్పుడు ఆ స్టవ్ పేలడం కూడా నాకు దిష్టితోనే పోయిందని అనుకుంటున్నా. అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవండి, మీరు అట్లా అనుకోకండి. దిష్టి అంటే యూట్యూబ్ వీడియోలు చూసి కూడా దిష్టిలు పెట్టేస్తున్నారు. ఆ దిష్టిలు ఎవరు పెడతారు ఆలోచించండి, సొంత వాళ్ళే పెడతారు, బయట వాళ్ళు ఎవరు పెట్టరు. ఎందుకంటే సెర్చ్ చేస్తారు, వసుమతీస్ వ్లాగ్స్ అని సెర్చ్ చేసి చూసే పర్సన్స్ కూడా ఉన్నారు. నాకు అక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంటుంది కదా వీడియోస్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినారు అని. అది ఎవరు చూస్తారు? మన సర్కిలే చూస్తారు కదా. ఇంకా బేగన్ భర్తాకి అలా కాల్ చేసుకున్న షార్ట్ వీడియోలో చూసారు కదా. మా డాక్టర్ దేవుడండి నిజంగా. ఆ దేవుడి వల్ల నేను ఈరోజు హెల్త్ అన్ని రకాలుగా బాగుంది. ఇంక ఇప్పుడు ఇది కూడా బాగుందన్న అంటే అది కూడా పోతుంది, డీటెయిల్ అయితే చెప్పినానంటే. దీంట్లో అందుకే ఎప్పుడు బాధలే షేర్ చేస్తానండి, నేను ఆనందాలు షేర్ చేయను. సారీ, ఏమనుకోకండి. మిమ్మల్ని మాత్రం అనట్లేదు, నేను చూసే వాళ్ళ ఎవరిని అనట్లేదు, నన్ను ఇష్టపడే వాళ్ళని నేను అస్సలు అనట్లేదు. కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ పరోక్షంగా నన్ను ఇష్టపడే వాళ్ళు కానీ నాకు తెలుసు కదా, మన దగ్గరి వాళ్ళు మనకు శత్రువులు అంటూ ఉంటారే వాళ్ళే.